హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నానండి. సో ఏఎస్బిఎల్ గ్రూప్ వల్ల ల్యాండ్ మార్క్ అనే ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఇప్పుడు మంచి లాంచింగ్ ప్రైస్కి అయితే దొరుకుతుందండి. సో ఇది కుకట్పల్లి వై జంక్షన్లో అయితే ఉందన్నమాట. సో ఇది చూసినట్లయితే 6.6 ఏకర్స్లో మనకు 3.5 4 BHK అపార్ట్మెంట్స్ అయితే రాబోతున్నాయి. 4 టవర్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ కేడిపిఎల్ మాల్కి పక్కనే ఉంటుంది. సో ఇది కుకట్పల్లి మనకు మెట్రో స్టేషన్ అనమాట, బాలనగర్ మెట్రో స్టేషను. అలాగే ఇక్కడి నుంచి మనం ముందుకు వచ్చినట్లయితే ఇది మూసాపేట్ మెట్రో స్టేషను. సో ఇక్కడ నుంచి మనకు 2 వాట్స్ కేపీహెచ్పి సైడ్ చూపిస్తున్నాను. ఇక్కడ దానికి ఎదురుగానే వైట్ వాటర్ వై అనే ప్రాజెక్ట్ అయితే ఉంది. దీని బ్యాక్ సైడే యూరో కిడ్స్ స్కూల్ అయితే ఉందన్నమాట. అలాగే మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఉంది. దీని పక్కనే అశోకవన్ మాల్ ఉందండి. అలాగే ఇమానీ స్వయన్ లేక్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. అలా ఇక్కడ నుంచి ముందుకు కనుక వచ్చినట్లయితే మనకు ఇది కుకట్పల్లి మెట్రో స్టేషన్ అండి. ఇక్కడ మనకు జేఎన్టీయూ క్యాంపస్ అయితే ఉందన్నమాట. సో అలాగే మనకు ఇక్కడ మనం చూస్తే ఇది ఐడియల్ లేక్ రోడ్ అంటామండి. ఈ ఐడియల్ లేక్ రోడ్లో హానర్ హోమ్స్ వాళ్ళ సిగ్నేటిస్ అండ్ రిచ్మండ్ విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. దీని బ్యాక్ సైడ్ క్రీక్ ప్లానెట్ స్కూల్ అయితే ఉందన్నమాట. సో ఒక ప్రైమ్ లొకేషన్లో అలాగే ఒక ప్రైమ్ బిల్డరు అలాగే రిపీటెడ్ బిల్డర్ అనమాట. ఏఎస్బిఎల్ ల్యాండ్ మార్క్ అనే ప్రాజెక్ట్ రీసెంట్గా రేరా కూడా రావడం జరిగిందంటే 4 టవర్స్ అయితే ఉంటాయండి. సో ఇక్కడ ఎలివేషన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయండి. సో G+19 ఫ్లోర్స్ అండ్ 20 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. మాస్టర్ ప్లాన్ ఈ విధంగా ఉంటుందండి. సో 1645 SFT నుంచి తీసుకొని 2860 SFT వరకు అయితే ఉంటాయన్నమాట. అలాగే G+4 ఫ్లోర్స్లో లగ్జరీ క్లబ్ హౌస్ కూడా ఉంటుంది. అలాగే 75% ఓపెన్ స్పేస్ కూడా ఉంటుందండి. ఇక్కడ యూనిట్ ప్లాన్స్ అయితే తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను. సో యూనిట్ ప్లాన్ సైజెస్ అన్నీ మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఇది 1645 SFT 3 BHK ఈస్ట్ ఫేసింగ్ అనమాట. అలాగే ఇక్కడ 1740 SFT 1805 SFT వెస్ట్ ఫేసింగ్ 3 BHKs, అలాగే 1805 SFT నార్త్ ఈస్ట్ ఫేసింగ్, అలాగే 2065 SFT 3 BHK వెస్ట్ ఫేసింగ్ అది ఇక్కడ చూడొచ్చు అనమాట. అలాగే ఇది 2065 SFT అలాగే 2450 SFT 3 BHK ఫ్లాట్స్ 3.5 BHK ఫ్లాట్స్ ఇక్కడ చూడొచ్చు. 2455 SFT ఈస్ట్, అలాగే 3.5 BHKలోనే మనకు 2500 SFT 2505 SFT ఫ్లాట్స్ అయితే ఇక్కడ చూడడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ వీటితో పాటే మనకు 2540 2860 SFT 4 BHK ఈస్ట్ ఫేసింగ్ అండి. అలాగే మనకు క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. 4 ఫ్లోర్స్ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఎంట్రన్స్ లాబీ, రిసెప్షన్ ఏరియా, అలాగే బ్యాంక్వెట్ హాల్, ప్యాంట్రీ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో మనకు యోగా, ఏరోబిక్స్, సెలూను, లాబీ ఏరియా అయితే ఉంటుంది. అలాగే సెకండ్ ఫ్లోర్లో గెస్ట్ రూమ్స్, తర్వాత గెస్ట్ బ్యాడ్మింటన్ కోర్ట్స్, తర్వాత గెస్ట్ బెడ్రూమ్స్, సూట్స్, లాబీ ఏరియా ఉంటుంది. థర్డ్ ఫ్లోర్లో మనకు కోవర్కింగ్ స్పేస్, టీటీ రూము, బ్యాడ్మింటన్ కోర్ట్, లాబీ ఏరియా ఉంటుంది. ఫోర్త్ ఫ్లోర్లో మనకు బిగ్ లివింగ్ రూమ్స్, ప్యాంట్రీ, అవుట్డోర్ జిమ్ ఇవన్నీ అయితే ఉంటాయండి. ఇక్కడ ఇవన్నీ చూడొచ్చు అనమాట ఏమేమి ఇస్తున్నారని దాని గురించి. అలాగే మనకు దీంట్లో ఏంటంటే కొన్ని జోన్స్గా డివైడ్ చేశారండి. దీంట్లో ఏంటంటే స్పోర్ట్స్ జోను, సోషల్ జోను, తర్వాత మనకు కిడ్స్ జోను, తర్వాత ఫ్రాక్షనల్ జోన్ అని ఉన్నాయన్నమాట. దీంట్లో మనం చూసినట్లయితే స్పోర్ట్స్ జోన్లో మనకు బాస్కెట్బాల్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, అలాగే జిమ్, అలా క్రికెట్ ప్రాక్టీస్ నెట్ ఉంటాయన్నమాట. ఎలివేషన్ చూడొచ్చు. అలాగే మనకు సోషల్ జోన్లో మనం చూస్తే బ్యాంక్వెట్ హాల్, పార్టీ హాల్, తర్వాత మనకు బిగ్ లివింగ్ రూమ్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ చూస్తే లగ్జరీ ఆఫ్ పీస్, ట్రాంకిల్ జోన్లో మనకు టెంపుల్, కల్చరల్ వర్క్షాప్ అయితే ఉంటుందండి. సో ఎలివేషన్ చూడొచ్చు. ఇక్కడ 5 జోన్స్గా అయితే ఉన్నాయి. తర్వాత శాండ్ అండ్ వాటర్ ప్లే ఏరియాలో అయితే మనకు ఇవన్నీ అయితే కిడ్స్ ప్లే జోన్స్ అయితే ఉంటాయన్నమాట. సో అలాగే మనం చూసినట్లయితే లగ్జరీ జోన్, ప్రాక్టికల్ లగ్జరీ జోన్లో అయితే మనకు కోవర్కింగ్ స్పేస్ కానివ్వండి, సూపర్ మార్కెట్, ఫార్మసీ, తర్వాత వీటితో పాటు మనకు కార్ వాష్ ఏరియా, గెస్ట్ రూమ్స్, తర్వాత మనకు లాండ్రీ రూము, క్లినిక్ ఇవన్నీ అయితే ఉంటాయండి. అలాగే మనకు ఎన్ని గెస్ట్ రూమ్స్ యొక్క ఎలివేషన్స్ ఇవన్నీ చూడొచ్చు. అలాగే బిల్డర్ యొక్క పాస్ట్ హిస్టరీ అంటే ఏమేమి ప్రాజెక్ట్స్ చేశారు, ఏఎస్బిఎల్ లాఫ్ట్, ఏఎస్బిఎల్ స్పెక్ట్రా, స్పైర్, స్ప్రింగ్స్, లేక్ సైడ్ అని ఉన్నాయి. సో స్పెసిఫికేషన్స్ ఇవన్నీ అయితే చూడొచ్చడం జరిగిందండి. ప్రజెంట్ ఎక్స్కవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మంచి ప్రైసింగ్ అయితే జరుగుతుందండి. సో ఆ ప్రైసింగ్ డీటెయిల్స్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అలాగే మీరు ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి. అలాగే ప్రైసింగ్ అయితే మనం ప్రజెంట్ అయితే మంచి ప్రైసింగ్ అయితే దొరుకుతుందండి. సో ఖచ్చితంగా డీటెయిల్స్ని అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే థంబ్నెయిల్ మీద కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ ఎక్స్కవేషన్ వర్క్స్ ఇవన్నీ అయితే జరుగుతున్నాయన్నమాట. సో ఇక్కడ ఎలివేషన్స్ ఇవన్నీ మీకు ఇక్కడ ప్రజెంట్ వర్క్ స్టేటస్ అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుందండి. సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.